చిన్నారి ఛానల్కు స్వాగతం. మనం అద్భుత ప్రపంచం కార్యక్రమం ద్వారా ప్రపంచంలోని ఎన్నో అద్భుతమైన దృశ్యాలను, ప్రదేశాలను, కట్టడాలను చక్కగా తెలుసుకుంటున్నాం కదర్రా. ఈరోజు కూడా ఒక చక్కని ప్రదేశమైన జిబ్రాల్టర్ సంధి, జిబ్రాల్టర్ కొండల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో అతి ప్రసిద్ధి చెందిన రాతికొండ జిబ్రాల్టర్. సముద్ర పైభాగం నుండి 426 మీటర్ల ఎత్తున ఉండే సన్నని నీటిదారి ఐరోపాను, ఆఫ్రికాను విడగొడుతుంది. దీనినే జిబ్రాల్టర్ జలసంధి అంటారు. పురాణాల ప్రకారం అయితే హెర్క్యులస్ అనే మహాబలశాలి స్పెయిన్ను, ఆఫ్రికాను తన బలంతో చెరోవైపుకి తోసేశాడని ఒక కథ చెబుతారు. ఇలా ఈ జలసంధికి ఇరువైపులా ఉండే రాతికొండ 2 స్తంభాలుగా ఉంటుంది. దీనినే హెర్క్యులస్ స్తంభాలు అని పిలుస్తారు. నిజానికి ఇది ఒకే రాతికొండ. ఇది స్పెయిన్ తీరానికి ఇసుక నేలతో కలపబడి ఉంది. ఈ ఇసుక భూమి ఐరోపా, ఆఫ్రికాలలో భూ ప్రకంపనల వల్ల అట్లాంటిక్ సముద్రం దారి గుండా మధ్యధరా సముద్రంతో కలిసింది. 1713లో జరిగిన వడంబడిక వల్ల ఈ జిబ్రాల్టర్ బ్రిటన్కి దత్తత చేయబడి యుద్ధ సమయాలలో మధ్యధరా సముద్రం మీద పట్టు సాధించడానికి ఉపయోగపడింది. ఈ జిబ్రాల్టర్ రాతికొండ 6.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండి తూర్పు భాగాన చిన్న చిన్న శిలలు, దిగువన ఇసుక రేణువులు ఉంటాయి. పశ్చిమ భాగం సన్నగా ఉండి దిగువ భాగంలో నగరం ఉంటుంది. ఎగువ భాగం మాత్రం ప్రకృతి సంపదగా కొండపైన ఎన్నో ప్రకృతి విశేషాలు, మూలికా వృక్షాలు, రకరకాల జంతువులు, మరెన్నో విశేషాలతో ఇదొక వింత ప్రాంతంగా కనిపిస్తుంది. పడవలు ఈ జలసంధిని దాటడానికి 35 నిమిషాలు పట్టేది. జలసంధి లోతు 300 నుండి 900 మీటర్ల వరకు ఉంటుంది. దీనికి చారిత్రకంగా కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఇక్కడ అనేక సంస్కృతులు, నాగరికతలు ఈ మార్గం గుండానే వ్యాప్తి చెందాయి. ఈ ప్రదేశంలో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీకి చెందిన సైనిక పడవలు ప్రవాహ వేగాన్ని ఊతంగా చేసుకుని ఇంజన్లు ఆపేసి మరీ శత్రువులకు తెలియకుండా నిశ్శబ్దంగా ప్రయాణించేవి. ఈ జలసంధి ఉన్న స్థానం ఇరుకుగా ఉండి చొరబాట్లకు వీలుగా ఉండే కారణంతో ఆఫ్రికా నుండి ఐరోపాకు జరిగే అక్రమ వలసలకు మార్గంగా ఉపయోగపడుతోంది. ఈ ప్రాంతంలో 1,25,000 సంవత్సరాల క్రితం నాటి నియాండర్తలకు చెందిన ఆధారాలు లభించాయి. మధ్యధరా జలాలు అట్లాంటిక్ జలాల కంటే ఎంత ఎక్కువగా ఉప్పగా ఉంటాయంటే అవి నిరంతరం వచ్చే అట్లాంటిక్ ప్రవాహం కిందకు పోయి అడుగున ఒక పొరగా ఏర్పడతాయి. ఈ పొరే అట్లాంటిక్లోకి మధ్యధరా నుండి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. జలసంధికి అట్లాంటిక్ వైపున దాదాపు 100 మీటర్ల లోతున ఉండే ఒక సాంద్రత కలిగిన సరిహద్దు మధ్యధరా ప్రవాహ జలాలను మిగిలిన వాటి నుండి వేరు చేస్తుంది. ఇది చూడడానికి ఒక అద్భుతమైన దృశ్యంగా కనపడుతుంది. ఈరోజు మనం జిబ్రాల్టర్ కొండ, అలాగే జిబ్రాల్టర్ జలసంధి గురించి కూడా కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదరా. మరో చక్కని అద్భుతమైన ప్రదేశంతో మన అద్భుత ప్రపంచం కార్యక్రమంలో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.